హాయ్ అండి. వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. దిస్ ఈస్ బీవీఆర్. సో ఇట్ ఈస్ ద పార్ట్ 4 వీడియో ఇన్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సో ఇది సిస్టమ్ ఆఫ్ పార్టికల్ చాప్టర్లో పార్ట్ 4 వీడియో అండి. ఈ వీడియోలో మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం చెప్తున్నామండి. అలాగే రొటేషనల్ ఈక్వేషన్స్ కూడా రాయబోతున్నాం. సో పార్ట్ 4 వీడియో ఇన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్. First one, explain the principle of conservation of angular momentum with example. అమ్మా ఇది మనకి కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనేది స్టేట్మెంట్ ఉంది. ఇది మనకి యాక్చువల్గా ఉండడానికైతే అమ్మ చాప్టర్లో లాంగ్ ఆన్సర్స్లో ఉంటుంది, లిస్ట్లో లాంగ్ ఆన్సర్స్ లిస్ట్లో ఉంటుంది. కానీ మనకిది 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా అడిగారు. ఇది చాప్టర్లో మనం ఆల్రెడీ 3 వీడియోస్ చేసాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1, పార్ట్ 2లో క్వశ్చన్స్ చెప్పాం. పార్ట్ 3లో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాం అండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం విత్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్టేట్మెంట్ రాసినట్లయితే, స్టేట్మెంట్ the angular momentum of a system always remains constant. Always remains constant when no external torque acts on the system See the law of conservation of angular momentum key statement amma. That is యాంగులర్ మొమెంటం మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో కూడా చెప్పుకున్నాం. L is equal to I omega is equal to constant. L is equal to I omega is equal to constant. ప్రూఫ్ చూస్తే అమ్మా, consider a relation between resultant external torque tau and angular momentum
యాంగులర్ మొమెంటం capital L is that is tau is equal to dl by dt. సో ఇది ఆల్రెడీ మనం పార్ట్ 2 వీడియోలో క్వశ్చన్ నెంబర్ 4లో మనం డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. సో దాని నుంచి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి మళ్ళీ పార్ట్ 2లో క్వశ్చన్ నెంబర్ 4th క్వశ్చన్ చూడాలి. సో మనం ఏం చెప్తున్నాం, టౌ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ dl by dt is equal to constant. So L is equal to L and I omega is equal to constant. ఇది మన ప్రూఫ్ అండి. దీని వరకు 2 మార్క్స్. ఎగ్జాంపుల్స్ రాయమన్నా అండి. 2 ఎగ్జాంపుల్కి 2 మార్క్స్. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం స్టేట్మెంట్ చెప్పామండి, దాన్ని ప్రూవ్ చేశాం. సో దీని కంటిన్యూషన్ అమ్మా, ఎగ్జాంపుల్స్ చెప్పబోతున్నాం. ఎగ్జాంపుల్ 1 అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలండి అంటే ఫ్రమ్ ద స్టేట్మెంట్ L is equal to I omega is equal to constant. So I is inversely proportional to omega. Here I is moment of inertia, omega is angular velocity. The moment of inertia I is increases, angular velocity decreases. దాని నుంచి రాస్తే అమ్మా, ఏ డ్రైవర్ ఈ స్విమ్మింగ్ కి జంప్ చేసేవాడండి. డ్రైవర్ జంపింగ్ ఫ్రమ్ ద springboard exhibits somersault in air before touching the water surface, touching the water surface, full stop. After leaving the spring, springboard he folds his hands and legs. So hands, legs, his hands, and legs. లాంగ్ సైడ్స్ ఫోల్డ్ చేసుకుంటా అంటండి. ఇన్వర్డ్స్
due to this his angular velocity అంటే ఒమేగా increases but moment of inertia I decreases సో మనం ఇక్కడ చెప్పిన దాని ప్రకారం I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ అమ్మ. ఒకటి ఇంక్రీజ్ అయితే రెండోది డిక్రీజ్ అవ్వాలి. ఇక్కడ అదే జరిగింది. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ బ్యాలెట్ డాన్సర్ increase angular velocity by folding their arms and stretching legs. Close to their body. Their bodies and moment of inertia is decreases. సో రెండు ఎగ్జాంపుల్లో కూడా మనకి ఇచ్చినటువంటి కండిషన్ I ఈజ్ డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/ఒమేగా. I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, అది పెరిగితే యాంగులర్ వెలాసిటీ ఒమేగా తగ్గాలి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగితే యాంగులర్ వెలాసిటీ తగ్గాలి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గితే యాంగులర్ వెలాసిటీ పెరగాలి. ఈ రెండు ఎగ్జాంపుల్స్లో కూడా సేమ్ కండిషన్ సాటిస్ఫై అయిందండి. ఈ రెండు ఎగ్జాంపుల్కి 2 మార్క్స్, స్టేట్మెంట్కి 1 మార్క్, ప్రూఫ్ 1 మార్క్ అమ్మా. 4 మార్క్స్కి ఇది చాలాసార్లు వచ్చింది, రిపీటెడ్ క్వశ్చన్ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఎ పార్టికల్ రొటేటింగ్ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్. సో మనకి ఇది చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 6 అమ్మా. పార్ట్ 4 వీడియో చెప్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మనకి కావాల్సింది రొటేషనల్ ఈక్వేషన్స్ అమ్మ. ఆల్రెడీ మన కైనమాటిక్ ఈక్వేషన్స్ తెలుసు, దాన్ని బేస్ చేసుకొని రొటేషనల్ ఈక్వేషన్స్ చెప్పాలి. అవి చూసినట్లయితే when a body is rotating with constant angular acceleration,
the rotational kinematic equations are చూడండి మనకు తెలిసి kinematic equations rotational. So first formula V is equal to U plus AT. ఇక్కడ చూస్తే అమ్మా ω2 is equal to ω1 plus alpha t. Second equation V square minus U square is equal to 2as ω2 square minus ω1 square is equal to 2 alpha theta. Third one, S is equal to V plus U by 2 into T. Theta is equal to ω2 plus ω1 by 2 into T. Fourth one, S is equal to ut plus half at square. Theta is equal to ω1t plus half alpha t square. And the last one, Sn is equal to u plus a into n minus half. Now theta n is equal to ω1 plus alpha n minus half. n minus half. ఇవన్నీ ఈక్వేషన్స్. ఇవి ఈక్వేషన్స్. సో మీకు కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి అవి చూసి ఇది రాసామండి. మీరు ఎగ్జామ్లో వీటి వరకు రాస్తే సరిపోతుంది. కైనమాటిక్ ఈక్వేషన్స్ అక్కర్లేదండి. మీకు ఆల్రెడీ కైనమాటిక్ ఈక్వేషన్స్ తెలుసు కాబట్టి వాటిని బేస్ చేసుకొని నేను ఇవి రాశాను. కానీ మన ఎగ్జామ్లో రాయాల్సింది మాత్రం ఈ రొటేషనల్ కైనమాటిక్ ఈక్వేషన్స్. రొటేషనల్ కైనమాటిక్ ఈక్వేషన్స్ అని పెట్టి ఇవి రాసేస్తాం. ఇక్కడ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే హియర్ ω1 ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ, ω2 ఫైనల్ యాంగులర్ వెలాసిటీ, theta angular displacement, alpha angular acceleration. ఇది క్వశ్చన్ అమ్మా 4 మార్క్స్ కి. సో లాస్ట్ ఇయర్ కూడా ఇదే వచ్చింది క్వశ్చన్ మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడాలి. కైనమాటిక్ ఈక్వేషన్స్ తెలిస్తే ఇవి తెలుస్తాయండి. అందుకని అవి ఇవి రెండు కంపేర్ చేస్తే రాసాం. ఎగ్జామ్లో మాత్రం ఇప్పుడు బోర్డు మీద ఏం కనిపిస్తుంది అంతవరకు రాస్తే సరిపోతుంది. 4 మార్క్స్ కంప్లీట్ అయిపోతుందమ్మా. సో దీంతో మనకి పార్ట్ 4 వీడియో కంప్లీట్ అయిపోయిందండి సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో. సో మనకి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.